ప్రామాణిక సర్వసమీకరణం. ప్రథమ ప్రామాణిక సర్వసమీకరణ న్యాయం. పిల్లలు, ఈరోజు మనం ప్రామాణిక సర్వసమీకరణం గురించి నేర్చుకుందాం. మనకి ప్రాథమికంగా 4 ప్రామాణిక సర్వసమీకరణాలు ఉన్నాయి. వాటి గురించి నేర్చుకుందాం. ఈరోజు మనం చెప్పుకునే ఈ పాఠంలో మొదటి ప్రామాణిక సర్వసమీకరణం గురించి చర్చిద్దాం. a+1 ఇంటూ a+2 ఈజ్ ఈక్వల్ టు a² + 3a+2 ఈ సమీకరణాన్ని తీసుకుందాం. ఇక్కడ LHS మరియు ఇది RHS. కాబట్టి ఇది LHS మరియు ఇది RHS. కాబట్టి మనకి LHSలో ఒక బీజీయ సమాసము, RHSలో ఒక బీజీయ సమాసం ఉన్నాయి. అవి రెండూ సమానమని ఈ సమీకరణం మనకి తెలియచేస్తుంది. LHS మరియు RHSలలో మనం ఏకు వేర్వేరు విలువలు తీసుకుందాం. a = 5 అనుకోండి. ఈ విలువని మనం ఇరువైపులా ప్రతిక్షేపిద్దాం. LHS = a+1 × a+2 5 + 1 × 5 + 2 6 × 7 42. అదేవిధంగా RHS = a² + 3a+2 5² + 3 × 5 + 2. 5² అంటే 25 + 3 = 15 + 2 42. a = 5కి ఇరువైపులా సమానం. ఇప్పుడు a -3 అనుకుందాం. అప్పుడు LHS ఏమవుతుంది? a+1 × a+2 అంటే -3 + 1 × -3 + 2 -3 + 1 -2 3 + 2 -1 ఎంత? -2 × -1 2. అలాగే RHS తీసుకుంటే a² + 3a+2 -3 2 + 3 × -3 -3 అంటే 9 -3 × -3 కాబట్టి ఇక్కడ మనం -9 అన్నాం. 9 -9 + 2 ఎంత? 2. కాబట్టి మళ్ళీ మనకి రెండు వైపులా విలువలు సమానంగా వచ్చాయి. కాబట్టి రుణాత్మక విలువకి కూడా LHS RHSలు సమానము. అందుచేత a యొక్క ఏ విలువకైనా a+1 × a+2 a² + 3a+2 ఎల్లప్పుడూ సత్యమే. చరరాశుల అన్ని విలువలకు సత్యమయ్యే ఇలాంటి సమానత్వాన్నే సర్వసమీకరణం అంటారు. సర్వసమీకరణం వల్ల ఉపయోగం ఏమిటి? సర్వసమీకరణం ఉపయోగించడం వల్ల సూక్ష్మీకరణ చేయడం సులభతరం అవుతుంది. అంటే పదాల సంఖ్యని మనం తగ్గించవచ్చు. అంతేకాదు, పదాల లబ్ధాన్ని పదాల మొత్తంగా రాయొచ్చు. ఉదాహరణకి a² + 3a+2 a+1 × a+2. మరి తర్వాత మీరు కారణాంక విభజనని నేర్చుకుంటారు. అక్కడ ఈ సర్వసమీకరణాలని ఎక్కువగా వినియోగిస్తారు. దేనికంటే పదాల మొత్తాన్ని పదాల లబ్ధంగా రాయడానికి. వీటిని ప్రామాణిక సర్వసమీకరణాలు అంటారు. ఇప్పుడు మనం మొదటి ప్రామాణిక సర్వసమీకరణం గురించి తెలుసుకుందాం. a+b² తీసుకుంటే దానిని a + b × a+bగా రాయొచ్చు. కాబట్టి మనం మొదటి బహుపదిలోని ఒక్కొక్క పదంతో రెండవ బహుపదిని గుణించాలి. అప్పుడు a × a + b + b × a + b వస్తుంది. ఇప్పుడు విభాగ న్యాయాన్ని ఉపయోగిస్తే a × a + b a × a + a × b, b × a + b b × a + b × b. a × a + a × b a² + ab b × a + b × b అంటే ba + b². ba = ab. కాబట్టి దీన్ని మనం a² + ab + ab + b² అని రాయొచ్చు. ab + ab = 2ab 2ab. కాబట్టి a + b² a² + 2ab + b². దీనిని ప్రథమ ప్రామాణిక సమీకరణం అంటారు. దీని వినియోగం చూద్దాం. 107² అంటే 107 యొక్క వర్గం కనుక్కోవాలనుకోండి. మనం 107 × 107 అని గుణించవచ్చు. కానీ ఇది ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకని సులభంగా వేగంగా సాధించాలి అంటే మనం పైన చెప్పుకున్న సర్వసమీకరణాన్ని ఉపయోగించవచ్చు. 107 అంటే 100 + 7. కాబట్టి 107² 100 + 7². అంటే మనం ఇప్పుడు a + b² a² + 2ab + b² సర్వసమీకరణం 1 ఇది కదా. దీనిని ఉపయోగించవచ్చు. ఇక్కడ a ఎంత? 100, b 7.
వీటిని సర్వసమీకరణంలో ప్రతిక్షేపిస్తే 100 + 7 హోల్ స్క్వేర్ = 100 స్క్వేర్ + 2 × 100 × 7 + 7 స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 100 స్క్వేర్. 2ab అంటే 2 × 100 × 7. బి స్క్వేర్ అంటే 7 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఎంత? 100 × 100 అంటే 10,000 ప్లస్ 1400. 2 × 100 అంటే 200 × 7 1400 ప్లస్ 7 హోల్ స్క్వేర్ అంటే 49. ఇప్పుడు సమాధానం ఎంత వచ్చింది? 11,449. ఇక్కడ 100 స్క్వేర్ అంటే సున్నాల్ని మనం ఇక్కడ రెట్టింపు చేయడమే. 107 × 107 గుణకారం చేయడానికి బదులుగా మనం ఇప్పుడు సర్వసమీకరణాన్ని ఉపయోగించి చేసాం. లెక్కించడానికి మరియు ఇలాంటి వర్గ సమస్యలను సాధించడానికి ఇది చాలా తేలికైన విధానం. ఇప్పుడు మనం 2p + 3q అనే బీజీయ సమాస వర్గాన్ని కనుక్కుందాం. అంటే 2p + 3q హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ ఎంత? 2p, b 3q. a + b హోల్ స్క్వేర్ = a² + 2ab + b స్క్వేర్. కాబట్టి 2p + 3q హోల్ స్క్వేర్ = 2p హోల్ స్క్వేర్ ప్లస్ 2 × 2p × 3q ప్లస్ 3q హోల్ స్క్వేర్. ఘాతాంక న్యాయాలను ఉపయోగించి బ్రాకెట్లను తీసేస్తే మనకి 4p² ప్లస్ 2 × 2 × 3 = 12pq వస్తుంది ఇక్కడ. ప్లస్ 3q హోల్ స్క్వేర్ అంటే 9q². అప్పుడు వర్గం ఎంత అవుతుంది? 4p² ప్లస్ 12pq ప్లస్ 9q² అవుతుంది.